మసాలా అభిరుచి. మరి ఇప్పుడు పుదీనా సీతాఫల్ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం సీతాఫల్ గుజ్జు అంటే గింజలను తీసేసి గుజ్జు రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం టైం తీసుకుంటున్నాం, చాలా టైం తీసుకుంటాం. మిల్క్ షేక్ తాగేప్పుడు అవన్నీ కూడా మర్చిపోతాం. ఓకే, మిక్సీ జార్లో సీతాఫల్ గుజ్జు, అలాగే పంచదార. ఓకే, మామూలుగా సీతాఫలే చాలా ఎక్కువ స్వీట్ గా ఉంటుంది కదండి? అవునండి, అంటే ఆ సీతాఫలం కొంచెం మనం టేస్ట్ చేసి ముందుగా సో అంటే స్వీట్నెస్ ఎంత ఉంది చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఓకే, పుదీనా, పుదీనా, అలాగే కాచి చల్లార్చిన పాలు. ఓకే, ఇది మనం మిక్సీ పట్టేసాం. ఓకే, మరి మీరు మిక్సీ పట్టేలోపు మేము చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. పర్ఫ్యూమ్ బాటిల్స్ని ఖాళీ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం. అలా కాకుండా వాటిని మూత తీసేసి బట్టల షెల్ఫ్స్లో కనుక ఉంచినట్లయితే బట్టలు మంచి పరిమళాన్ని సంతరించుకుంటాయి. ఇలా చేస్తే పర్ఫ్యూమ్ బాటిల్స్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నట్లు అవుతుంది. చిట్కా చూసారు కదా రాజుగారు, అయిపోయిందా? రెడీ అండి. ఓకే, ఓకే, గ్లాస్ ఇస్తారా? యా, తప్పకుండా. ఓకే, చివరగా తరిగిన బాదంతో గార్నిష్. ఓకే, పైనుండి బాదంతో టాపింగ్ లేదా సీతాఫల్ గుజ్జే ఓకే గార్నిష్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అదన్న వేసుకోవచ్చు, ఇదన్న. అవునండి. ఓకే, సో రెడీ. రెడీ అండి. పుదీనా సీతాఫల్ మిల్క్ షేక్. అవునండి. ఓకే, నెక్స్ట్ కార్వింగ్. రెడీ అండి. ఇదేంటి, ఒక పచ్చిమిరపకాయ, లవంగం అండ్ పుచ్చకాయ స్వాన్ చేస్తున్నాను. స్వాన్ చేస్తున్నారు. అవునండి. ఓకే, ఓకే, రెండు వైపులా స్లైసెస్ తీసేసాను. సో మధ్యలో దాంతో చేస్తున్నాం. సో ఇక్కడ ఒక సైడ్లో స్కిన్ మనకి ఇలా టేల్లా వస్తుంది. ఓకే, సో ఈ ఫ్రూట్ లోపలే మనకు బాడీ వస్తుందండి. చేసి చూపిస్తాను. ఇది ఒక్క ముక్కే తీసుకున్నారు, ఇంకా పక్కన చూస్తే కూడా వేరే ఏం కూడా లేవు. చూడాలి. ఓకే, అందరూ జాగ్రత్తగా చూడండి ఎలా చేస్తున్నారు. బేస్ కట్ చేస్తున్నాను. ఓకే, ఓకే, ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు చేయొచ్చు అయితే. సో ఇక్కడ ఇది టేల్ మనకు ఉండిపోతుంది. ఓకే, ముందు వైపు ఉన్నది తీసేస్తున్నాను స్కిన్. ఓకే, సో దీంట్లోంచి ఇప్పుడు బాడీ వస్తుంది. ఓకే, ఓకే, జస్ట్ పుచ్చకాయలోని క్వార్టర్ పార్ట్ తీసుకొని ఎలా చేస్తారబ్బా, అది కూడా ఒకే లెవెల్లో కట్ చేసి ఉంచారు అనుకున్నాను. ఓ, ఇలా కూడా చేసుకోవచ్చా? ఓకే, నెక్స్ట్ ఇలా సైడ్స్ మనం ట్రిమ్ చేస్తే రౌండ్ షేప్ వస్తుంది. ఓకే, మిరపకాయ వచ్చేసి ఇది బీక్ అండి. ఇక్కడ మిరపకాయ తీసుకుంటున్నారు కదండి, ఇది కాకుండా వేరేది ఏమైనా యూజ్ చేయొచ్చా? చేయొచ్చు, క్యారెట్ పెట్టేయచ్చు, ఓకే, లేదా బీట్రూట్ అయినా పెట్టేయచ్చు. పర్టికులర్ మీరెంత తీసుకున్నారు? కలర్ఫుల్ గా ఉంటుందనా? ఎస్ అండి. ఓకే, సో దీనికి ఒకవేళ అంటే చిన్న క్రీటంలా కూడా పెట్టాలనుకుంటే ఇక్కడ స్కిన్లోంచి ఓకే, ట్రయాంగిల్ షేప్లో తీసేసుకుని దీన్ని ఇలా సైడ్స్ జిగ్జాగ్ ఇస్తుంది. ఓకే, ఓకే, యా, సో ఇంకొంచెం స్టార్టింగ్ పాయింట్ ట్రిమ్ చేస్తే మనకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇలా ఘాట్ పెట్టేసి దాంట్లో పెట్టేసేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ టేల్ కూడా సైడ్స్ కొంచెం జిగ్జాగ్గా కట్ చేస్తాం. రెండు వైపులా
చాలా బెటర్గా ఉందండి. నార్మల్గా మీరు పుచ్చకాయ డైరెక్ట్ తీసుకుని అంతా హార్డ్ బేస్ మీద అలా ఫ్లవర్ని చెక్కుతూ ఉంటారు. దాని బదులు కొత్తగా చేసేవాళ్ళు ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. ఈజీగా కూడా మనం ట్రిమ్ చేసుకోవచ్చు. ఫ్రూట్ లోపల మనకి Yes. చాలా ఈజీగా మూవ్ అవుతుంది. బట్ ఇక్కడ అండ్ అలాగే తీసుకోవాలి ఈజీగా ఇరిగిపోయే ఛాన్సులు కూడా ఉంటాయి. అదే చెప్తున్నాను. కాబట్టి ఇదైనా కొంచెం జాగ్రత్త. కష్టమే. బట్ వేస్ట్ ఏం కాదు కదా, తినేసేయచ్చు. అందుకే అడిగాను పచ్చిమిరపకాయ ఎందుకు పెట్టడం, వేరేమైనా పెట్టుకోవచ్చా అని. ఓకే, ఓ లవంగం వచ్చేసి ఐస్ అండి. క్యారెట్ కానీ ఏదైనా పెడితే ఇదే ఎలాగో మనకి రెడ్ కలర్ లో ఉంది, కలర్ డిఫరెన్స్ Yes, తెలియదు అని difference చెప్పేసి తెలి- గ్రీన్ తీసుకున్నాం. అవును. ఓకే, వావ్, స్వాన్ చాలా రెడీ. క్యూట్ గా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓ ఇది కూడా ఉంది కదా, నేను చూస్తే ఇది మర్చిపోయాను. రైట్, రెడీ? రెడీ అండి. ఓకే, చక్కటి కార్వింగ్ తో పాటు పుదీనా సీతాఫల్ మిల్క్ షేక్ రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. పుదీనా సీతాఫల్ మిల్క్ షేక్ తయారు చేయు విధానం: మిక్సీ జార్ లో సీతాఫల్ గుజ్జు, పంచదార, తరిగిన పుదీనా వేసి పాలు పోసి మిక్సీ పట్టాలి. ఆపై దీన్ని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని తరిగిన బాదాంతో గార్నిష్ చేసుకుంటే పుదీనా సీతాఫల్ మిల్క్ షేక్ రెడీ. పుదీనా సీతాఫల్ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, నేను టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. చాలా బాగుందండి, డిఫరెంట్ గా ఉంది, ఒక కొత్త టేస్ట్ అన్నమాట. నార్మల్ గా సీతాఫల్ మిల్క్ షేక్ అనేది చేసుకుంటూ ఉంటారు, దాంట్లో పుదీనా ఫ్లేవర్ ఒకటి నిజంగా మీరు అన్నట్టుగా డిఫరెంట్ గా బాగుంది. Okay. అండ్ అలాగే పైనుండి బాదం బాదం చాప్ చేసి మరీ వేశారు, దాంతో పాడైతే సూపర్. ఓకే, థ్యాంక్ యూ. పుదీనా సీతాఫల్ మిల్క్ షేక్ నిజంగా చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. హెపటైటిస్, టైఫాయిడ్ ఈ రెండు పెద్ద జబ్బులే. ఇవి వచ్చాయంటే ట్రీట్మెంట్ కోసం బోల్డ్ ఖర్చు అవుతుంది. మరి వీటి నుండి దూరంగా ఉండడం కోసమే ఈ చిట్కా. ప్రతిరోజు 4-5 తులసాకుల్ని నోట్లో వేసుకుంటే ఇలాంటి వ్యాధుల నుండి దూరంగా ఉండొచ్చు. ఇప్పుడు ఊరించే వంట. ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటలు చేయబోతున్నారో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.